ఎలుగుబంటి బీభత్సం. నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. కిన్వట్ తాలూకా ధన్సూర్ గ్రామ శివారులో ఓ అడవి ఎలుగుబంటి అరాచకం సృష్టించింది. పొలం పనులకు వెళ్లిన అమాయక కూలీలపై అకస్మాత్తుగా దాడికి తెగబడింది. ఈ క్రూరముఖం దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అందులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ధన్సూర్ పరిసరాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలపై ఎలుగుబంటి మెరుపు దాడి చేసింది. తప్పించుకునే లోపే పంజా విసరడంతో కూలీలు చెల్లా చెదురుగా పరుగులు తీశారు. అయితే ఈ ఘటన తర్వాత ఆ ఎలుగుబంటి మహారాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పరిణామంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అడవిని ఆనుకొని ఉన్న గ్రామ ప్రజలు కింది జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకుండా కనీసం 5 నుంచి 10 మంది బృందాలుగా వెళ్లాలి. పొలాల్లో పనుల సమయంలో రేడియోలు పెట్టుకోవడం లేదా పెద్దగా మాట్లాడుకోవడం ద్వారా వన్యప్రాణులు రాకుండా చూసుకోవచ్చు. చీకటి పడే సమయానికి ముందే ఇళ్లకు చేరుకోవాలి. రాత్రిపూట పొలాల వద్ద కాపలా ఉండటం ప్రమాదకరం. ఎలుగుబంటి ఆనవాళ్లు లేదా పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. और तुझ्या हाना हाना नाही इकडे फिरल दे फिरलं बघा काढा व्हिडिओ आता बाप रे केवढा व्हिडिओ घ्या आता केवढा आहे जेवून घ्या आला 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 फायरिंग फायरिंग ప్రస్తుతం అటవీ శాఖ బృందాలు ఆ ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలెవరూ భయాందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.